అన్న అంటే లేదులే నేను చూస్తాలే నీ సీటు ఖాయం అని ఒక్క మాట చెప్తే ఓటేసేసారు. ఆ సీట్ ఎలకుండా ఉండేది. కానీ అంత పీక్ స్టేజ్లో కూడా నీకు నియోజకవర్గం మారుస్తాను, లేకపోతే నీకు టికెట్ ఇవ్వలేను, వేరేగా చూసుకుంటాను నేను శ్రీదేవికి చెప్పింది. కానీ అది మీరు గెలుస్తారని నాకు రిపోర్ట్ లేదన్నారు. ఆ చెప్పినటువంటి దాంట్లో ఇద్దరు గెలిచారు, ఆనం గాని కోటమిరెడ్డి. శ్రీదేవి నువ్వు మేకపాటి శాంతమైపోయింది. కాబట్టి అది అనవసరం. తనకున్న రిపోర్ట్ ఆధారంగా నా నిర్ణయం ఇది. ఆ నలుగురు నిర్మోహమాటంగా వాళ్ళకి ఆయన చెప్పాడు, దానివల్ల నష్టపోయాడు. అయితే స్ట్రైట్ ఫార్వర్డ్, అక్కడ ఏమి అహంకారంతో చెప్పలా, పోరా నువ్వు అది అనలా, అన్నా నేను చేయలేను అర్థం చేసుకోండి. అలాగని కాదు, ఆనంకి అయితే ఎమ్మెల్సీ ఇదే కోటమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఆనంకి కూడా ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఇవ్వలేనని చెప్పేశారు. మేకపాటికి కూడా ఎమ్మెల్సీ అన్నారు. ఆనంకి చెప్పాలి, ఆనంకి ఏది చెప్పలేదు. మేకపాటికి నువ్వు కోటమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఆనంద్ అయితే ఫస్ట్ నుంచి ఆయన తెలుగుదేశంతో టచ్ లో ఉన్నాడు అనేటువంటి శ్రీదేవిని పక్కన పెట్టేశారు. అది క్లియర్. అది తన మొహమాటం లేకుండానే ఉన్నాడు. అందులో నాటకంగా చెప్పాల, తను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. అదే సందర్భంలో విడిగా పిలిచి 2 సార్లు మాట్లాడటం జరిగింది కదా కోటమిరెడ్డిని. కానీ ఇంకోటి ఏంటంటే తను రిపోర్టులు నమ్ముతాడు. జగన్ వాళ్ళు ఇచ్చింది రిపోర్ట్ ఆధారంగానే కదా 80 మందికి మార్చింది. అందులో దాదాపు 15-20 మంది వెళ్ళారు కదా అవతలకి. వాళ్ళలో చాలా మంది గెలిచారు కదా. వంశీకృష్ణ యాదవ్ గెలిచాడా, లేకపోతే కనుక సుభాష్ గెలిచాడా, మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఏంటి అర్థం?